హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేనైతే ఈ క్రాంప్టన్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. ఇదైతే ప్రమోషనల్ వీడియో ఏం కాదండి, నేను మా ఇంట్లోకి తీసుకున్నాను. చాలా బాగుంది, అందుకని ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. అప్పుడే నేను తీసుకొని 3 months అయిపోతుంది. ఇప్పటి వరకు వాడి నేను టోటల్ రివ్యూ అయితే ఎలా ఉంది అనేసి నేనైతే మీకు చెప్తాను. ఈ మిక్సీ గ్రైండర్ కొనడానికి ముందు నేను చాలా మిక్సీ ఎలా ఉన్నాయి అనేసి చాలా రివ్యూస్ చూశాను. అలాగే మిక్సీలు ఎలా ఉంటాయని షాప్స్కి వెళ్ళి చాలా సెర్చ్ చేశానండి. ఫైనల్గా అయితే నేనైతే క్రాంప్టన్ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ప్యాకేజింగ్ అంతా కూడా సో గుడ్, చాలా బాగుంది. ఇంతకు ముందు తీసుకున్నాను ఒకటి, ఆ వీడియో అయితే షేర్ చేశాను మీకు, చూడండి కావాలంటే. అగారు మిక్సీ తీసుకున్నాను, అదైతే బాగాలేదని రిటర్న్ పెట్టేశాను. కానీ ఇది మాత్రం చాలా బాగుందండి. మనకి ప్యాకింగ్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందనమాట. ఇక మిక్సీ నేనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, బ్లాక్ అండ్ గ్రీన్తో అయితే ఉంది. ఇక ఈ బాక్స్లో ఏముందో చూసేద్దాము. దీంట్లో అయితే స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అయితే 3 ఇచ్చారండి. ఈ జార్స్ అయితే చాలా క్వాలిటీ చాలా బాగుంది నిజంగా. ఇక్కడ క్యాప్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. చాలా దళసరిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అన్నమాట. క్రాంప్టన్ AMEO మిక్సర్ గ్రైండర్ 750 watts అండి ఇదైతే. అలాగే కాపర్ మోటార్ వచ్చింది, చాలా పవర్ఫుల్ మోటార్. మనం లోడ్ కొంచెం ఎక్కువైనా సరే ఇదైతే చక్కగా క్యారీ చేస్తుంది. అలాగే మనకి 5 years మోటార్. నెక్స్ట్ అయితే ఇంకొకటి బాక్స్ ఉంది, అది కూడా ఇందులో ఏముందో కూడా చూద్దాము. ఇందులో అయితే మనకి జ్యూసర్ జార్ అయితే ఉందండి. జ్యూసర్ జార్ ఇది బ్లాక్ కలర్తో వచ్చింది మనకి. అలాగే మనం ఫిల్టర్ చేయడానికి ఇట్లా మనకి మిడిల్లో ఒకటి ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంది. ఈ మిక్సీ కాస్ట్ వచ్చేసి నాకు 3000 పడిందండి. నేను అమెజాన్లో బుక్ చేశానని చెప్పాను కదా. సేమ్ మిక్సీ అయితే మనకి డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. అక్కడ జస్ట్ మనకి 2500లోనే వచ్చేసింది. కాకపోతే జ్యూసర్ జార్ అయితే మనకి అక్కడ అవైలబుల్గా లేదు, ఓన్లీ 3 మిక్సీ జార్స్ ఇస్తున్నారు. నాకు జ్యూసర్ జార్ కూడా కావాలి అనేసి నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నానండి. మనకి జ్యూసర్ జార్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మిక్సీ అయితే క్లోజప్ లుక్లో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా దీన్ని యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఎలా ఉంది అనేసి నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి కింద స్టిక్స్ ఇచ్చారండి, అవి కూడా చాలా బాగా స్టిక్ అయిపోతున్నాయి, అంటే మిక్సీ కదలకుండా అవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక మిక్సీ జారు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అండి. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్యాప్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. ఇన్ కేస్ మన చేతిలోంచి పడినా కూడా అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మిక్సీ జార్ అయితే మనకి 0.5 లీటర్ కెపాసిటీ అండి. ఇంకా ఇది సెకండ్ వన్ అన్నమాట. ఇదైతే మనకి 1 లీటర్ వరకు క్యారీ చేస్తుంది ఈ మిక్సీ జార్ అయితే క్వాంటిటీ. ఇంకా క్యాప్స్ అయితే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, చాలా బాగుంది. ఇంకా ఇదైతే పెద్ద మిక్సీ జార్ అండి. ఇది మనకి 1.5 లీటర్ కెపాసిటీ అన్నమాట. దీని లిడ్ కూడా మనకి క్లోజ్ చాలా బాగుంది. మనం ఈ లిడ్ అయితే ఇట్లా క్యాప్స్ ఇచ్చారు కదా చుట్టూ మనకి మూతకి, అంటే మనం ఏమన్నా మిక్సీ వేసి మనం ఇలా స్టిక్ చేసేసుకొని మనం అటు ఇటు వెళ్ళి కూడా పని చేసుకోవచ్చు. ఇంక చూడండి, మనకి ఇవి కూడా చాలా బాగున్నాయి. కెపాసిటీ అయితే చాలా బాగుంది, అంత పర్ఫెక్ట్గా ఉందండి. నెక్స్ట్ అయితే మనకి జ్యూసర్ జార్ అనమాట. ఈ జ్యూసర్ జార్ చాలా బాగుందండి. మనం ఎప్పుడైనా పోమోగ్రానైట్ జ్యూస్ కానివ్వండి, పైనాపిల్ జ్యూస్ ఆర్ ఏమన్నా గ్రేప్స్ జ్యూస్ ఇలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని స్టెయిన్ చేయాలి. ఇంకా మనకి ఈ ప్రాబ్లం అయితే ఉండదు ఈ జార్ మన దగ్గర ఉంటే కనుక. మనకి మిడిల్లో ఒకటి ఇచ్చారు కదండి ఫిల్టర్ చేసేది, మనం ఈ
ఫిల్టర్ని జార్ మిడిల్లో పెట్టేసి దాంట్లో మనం గ్రేప్స్ కానీ ఇలా ఏమన్నా వేసామనుకోండి మనకి జ్యూస్ మొత్తం బయటికి వస్తుందన్నమాట. మనం సపరేట్గా ఫిల్టర్ చెయ్యక్కర్లేదు. చాలా ఈజీ అయిపోతుందండి దీనివల్ల. ఇది వర్క్ కూడా చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. సారీ, నేను రివర్స్ పెట్టాను. ఆ బ్లాక్ కలర్ది పైకి రావాలి. అలా పెట్టుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకుని పైన ఒక లిడ్ ఉంటుందండి, అది కూడా క్లోజ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నామంటే మనకి ఇక్కడ లోపల ఫిల్టర్లో పల్ప్ ఉండిపోతుందన్నమాట. జార్ ఉంది కదా, ఆ జార్ లోపలికి మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మనం క్యాప్ తీయకుండా గ్లాస్లోకి తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే. ఇంకా ఇవైతే మిక్సీ జార్స్ అనమాట. చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో. ఈ మిక్సీ వల్ల మనం డైలీ చేసుకునే వర్క్స్ చాలా ఈజీగా అయిపోతాయండి. మనం అన్నీ కూడా బ్లేడ్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. చాలా ఫైన్‌గా అయితే చక్కగా మనకి పేస్ట్ అయితే అయిపోతున్నాయన్నమాట. ఇక ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేశారా మరి? లేకపోతే చేసేయండి ఫాస్ట్‌గా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.